ఓం శాంతి. ఈరోజు మురళి 11/8/2025. మధురమైన పిల్లలారా, మీరు చదువు ద్వారా మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. చదువు ద్వారా కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. చదువు ద్వారా యోగం, యోగం ద్వారా కర్మాతీత స్థితి. దానితో పాటు పతితుల నుండి పావనులుగా తయారు చేసే దారిని కూడా చూపించాలి. ఆత్మిక సేవను చేయాలి. జ్ఞానం ఉండాల్సిందే, యోగం ఉండాల్సిందే, ధారణ ఉండాల్సిందే, సేవ కూడా అతి అవసరం. సో సేవ స్థితిని పోగొట్టుకునే లేదా స్థితిని చెడగొట్టుకునే సేవ కాదు. కాబట్టి ఆత్మిక సేవను కూడా చేయాలి. మధురమైన పిల్లలారా, మీరు చదువు ద్వారా మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. దానితో పాటు పతితుల నుండి పావనులుగా తయారు చేసే దారిని కూడా చూపించాలి. ఇతరులకు కూడా దారి చూపించాలి. ఆత్మిక సేవను చేయాలి. ప్రశ్న: ఏ మంత్రాన్ని గుర్తుంచుకోవడం ద్వారా పాపకర్మల నుండి రక్షింపబడతారు? బాబా ఈరోజు మంత్రం ఇస్తూ ఉన్నారు మనకి. ఈరోజంతా గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం. ఎన్ని మంత్రాలు ఇస్తారు రోజుకు బాబా? ఒకరోజు కర్మయోగి భవ అంటారు, ఒకరోజు అఖండ మహాదానిగా కాండి అంటారు, ఒకరోజు అబద్ధాలు చెప్పకూడదు అంటారు, ఒకరోజు చెడు చూడొద్దు, చెడు వినొద్దు అంటారు. అట్లా మహామంత్రాలు మన్మనాభవం కోసం ఎన్నో ఉన్నాయి. తో బాబా అంటున్నారు ఈరోజు, బాబా చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించద్దు, చెడు కర్మలను చేయొద్దు. గాంధీ మహాత్మా దగ్గర 3 కోతి బొమ్మలు ఉండేవి అని చెప్తారు కదా. అవి చెడు చూడొద్దు, కళ్ళు మూసుకోండేది, చెడు వినొద్దు, చెవులు మూసుకోండేది, చెడు మాట్లాడద్దు, మాటలు నోరు మూసుకోండేది, నోరు పైన చేతులు పెట్టుకొని. అయితే బాబా అంటున్నారు, మాట్లాడడానికి, చూడడానికి, వినడానికి ఆధారం సంకల్పాలు. చెడు ఆలోచనలే చెయ్యకపోతే చెడు మాట్లాడడం, చూడడం, వినడం అనేది ఉండదు. అందుకోసమే బాబా అంటున్నారు, పిల్లలారా చెడు ఆలోచనలే చేయకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి, చెడు కర్మలు చేయకండి. కావున మీరు ఆ మంత్రాన్ని గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకూడదు. ఆలోచనల్లో వచ్చినా అక్కడే కట్ ఆఫ్ చేయాలి. అప్పుడు కర్మలేకి రాదు. కలియుగంలో అందరూ పాపకర్మలే చేస్తూ ఉంటారు. కావున బాబా పవిత్రత గుణాన్ని ధారణ చెయ్యండి అనే యుక్తిని తెలియచేస్తున్నారు. ఇదే నంబర్ 1 గుణం. పవిత్రులుగా అయ్యే ఉపాయాన్ని చెప్పడమే నంబర్ 1 గుణం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు ఎవరి ముందు కూర్చున్నారు? బాబా మురళి వినేటప్పుడు సదా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి ముందున్నాము, ఎవరి మురళి వింటున్నాము. మేము పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అయిన బేహద్ తండ్రి ముందు కూర్చున్నామని తప్పకుండా పిల్లల బుద్ధిలో వస్తుంది. బ్రహ్మ తనువులో ఉన్నా మీరు స్మృతి చేయాల్సిందే శివబాబాని. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇది. మనం బ్రహ్మ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన బ్రహ్మబాబాని గుర్తు చేసుకోము, బ్రహ్మబాబాని ఫాలో చేస్తాము. గుర్తు చేసుకోవాల్సింది శివబాబాని. బాబా అంటున్నారు, స్మృతి చేయాల్సిందే శివబాబాని. మనుష్యులు ఎవ్వరూ సర్వులకు సద్గతిని ఇవ్వలేరు. మనుష్యులను పతిత పావనులు అని అనడానికి కూడా వీల్లేదు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనందరికీ తండ్రి బాబా ఒక్కరే. ఆ తండ్రి మనల్ని స్వర్గానికే యజమానులుగా తయారు చేస్తున్నారు. ఈ విషయం పిల్లలకు తెలిసి ఉండాలి. పిల్లలకు ఎంతో సంతోషం కూడా ఉండాలి. మనం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారవుతున్నామని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గం లభిస్తోంది. కేవలం స్మృతి చేయాలి.
స్వయంలో దైవీ గుణాలను ధారణ చేయాలి. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఈ ఉదాహరణలన్నింటినీ జ్ఞానసాగరుడైన బాబాయే ఇచ్చారు. సన్యాసులు ఇచ్చే ఉదాహరణలన్నీ ఒకప్పుడు బాబా ఇచ్చినవి. భక్తి మార్గంలో కేవలం గాయనం చేస్తూ ఉంటారు. తాబేలు, సర్పము, భ్రమరము మొదలైన వాటి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తాబేలు, టార్టాయిస్. తాబేలు ఏం చేస్తుంది? నీళ్ళల్లో ఉంటూ కూడా తన అంగాలని తెరుచుకుంటూ ఎప్పుడు కావాలో తెరుచుకుంటుంది, ఎప్పుడు కావాలో ఇముడ్చుకుంటుంది. ఆ విధంగా మనము కూడా అంతే. మనకు అవసరమైనప్పుడు మాత్రమే కర్మేంద్రియాలను ఆధారంగా చేసుకోవాలి. అవసరం లేదంటే కర్మేంద్రియాలకు దూరంగా వెళ్ళాలి. అది బాబా అంటున్నారు. తాబేలులాగా సర్పమే విధంగా పాత కుబుసాన్ని వదిలి కొత్తది ధరిస్తుంది. భ్రమరి పురుగు, సంజీవని పురుగు తన జాతికి చెందనటువంటి పురుగును తీసుకొచ్చి బూబూ చేసి రిటర్న్ తనలాగా తయారు చేస్తుంది. సో ఇవి 3 మన ఎగ్జాంపుల్స్ అంటున్నారు బాబా వాళ్ళు. కానీ వారు స్వయంగా ఏమీ చేయలేరు. బాబా ఇచ్చిన దృష్టాంతాలను భక్తి మార్గంలో పునరావృతం చేస్తూ ఉంటారు. భక్తి మార్గం గడిచిపోయిన దాని స్మృతి చిహ్నం. ఈ సమయంలో ఏదైతే ప్రత్యక్షంగా జరుగుతోందో దాని గాయనం భక్తిలో జరుగుతుంది. సంగమ యుగంలోని ప్రతి విషయము గాయనము సత్య త్రేతాయుగాలలో అయితే ఉండదు. ద్వాపర కలియుగాలలో గాయనం రూపంలో ఆచరించబడుతుంది. దేవతల జన్మదినాన్ని మరియు భగవంతుని జన్మదినాన్ని జరుపుకుంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. బాబా నుండి శిక్షణలను తీసుకొని పతితుల నుండి పావనులుగా అవుతారు. మరియు పతితులకు పావనంగా తయారయ్యే మార్గాన్ని కూడా బాబానే వచ్చి చూపిస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సేవ. సేవల్లోకెల్లా ముఖ్యమైనది పతితులను పావనంగా చేసే సేవ. అంటే అంత ఈజీగా పతితులు పావనంగా అయిపోతారా? బాబాని తెలుసుకోవాలి, బాబా స్మృతి చెయ్యాలి, బాబా మార్గంలో నడవాలి. తన సమానంగా ఇతరులను తయారు చేస్తేనే కదా. చిన్న విషయం ఏం కాదు కదా. పరిశ్రమ చేయాలి. మొట్టమొదట అందరికీ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. మీరు ఒక ఆత్మ అని చెప్పాలి. ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలీదు. ఆత్మ వినాశం కాదు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కావున స్వయాన్ని గడియ ఆత్మగా భావించండి. ఆత్మలైన మన తండ్రి పరంపిత పరమాత్మ, అతడు పరమశిక్షకుడు కూడా. ఈ విషయం కూడా ఎల్లప్పుడూ పిల్లల స్మృతిలో ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. వినాశం మీ ముందు నిల్చొని ఉంది. సత్యుగంలో దైవీ పరివారం చాలా చిన్నగా ఉంటుంది. అంతే కదా. 950 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. అప్పుడు చాలా 9 లక్షల మంది మాత్రం ఉంటారు. కలియుగంలో ఎంతోమంది మనుష్యులు ఉంటారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. సత్యుగంలో ఇవేవి ఉండవు. పిల్లలు రోజంతా ఈ విషయాలను బుద్ధిలోకి తెచ్చుకుంటూ ఉండాలి. ఇది చదువు కదా. ఆ చదువులో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ప్రతి క్లాసులోనూ కొత్త పుస్తకాలను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పుస్తకము, ఏ శాస్త్రము అవసరం లేదు. జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అంతే తప్ప ఏది అవసరం లేదు. ఇక్కడ ఒకే ఒక విషయం ఉంది. చదువు కూడా ఒక్కటి. ఇక్కడ ఒకప్పుడు బ్రిటిష్ వారి రాజ్యం ఉండేది. రాజుల రాజ్యాలు ఉండేవి. అప్పుడు వారి స్టాంపుల పైన కూడా రాజారాణుల చిత్రాలు తప్ప ఇంకేవి చిత్రించేవారు కాదు. అంటే స్టాంపుల్లో కూడా రాజారాణి పిక్చర్లే ఉండేటివి. ఈ రోజుల్లో గడిచిపోయిన భక్తుల చిత్రాలను కూడా వేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఒకే మహారాజా మహారాణి యొక్క చిత్రం ఉంటుంది. అలాగని గతంలో ఉండి వెళ్ళిన దేవతల చిత్రాలు తొలగిపోతాయని కాదు. అందరికన్నా పూర్వీకులైన దేవతల చిత్రాలు చాలా హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. విదేశీయులు ఎంత పాత ఓల్డెస్ట్ చిత్రమో అంత అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే శివబాబా తర్వాత వచ్చేది ఈ దేవతలే. ఇతరులకు బాబా అంటున్నారు,
ఇతరులకు తెలియచేసేందుకు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ ధారణ చేస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. మీరే బాబా అంటున్నారు, మీరే ఒకప్పుడు ఈ విషయాలను విన్నారు, పదవిని కూడా పొందారు. ఇంకెవరికీ ఈ విషయాల గురించి తెలియదు. మీకు పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఏం జరుగుతుందో మీరు మున్ముందు చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కలాగా ఉంటారు. ప్రతిదినము మనుషులకు ఈ విషయం టచ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ యుద్ధం జరుగుతుందని కూడా అంటారు. వినాశానికి ముందే పిల్లలైన మీరు మీ చదువు ద్వారా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవాలి. వినాశానికి ముందే అసురులు దేవతల యుద్ధమేమీ జరగదు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు, మళ్ళా మీరెళ్ళి దైవీ సాంప్రదాయులుగా అవుతారు. కావుననే మీరు బాబా అన్నారు, ఈ సమయంలో దైవీ గుణాలను ధారణ చేస్తారు. పవిత్రత యొక్క దైవీ గుణమే ఉత్తమమైనది. ఈ శరీరం ద్వారా మీరు ఎన్నో పాపాలు చేస్తూ వచ్చారు. పాపాత్మ అని ఆత్మనే అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటుంది. కావున ఇప్పుడు మీరు చెడు వినద్దు అని ఎవరికి చెప్తున్నారు? ఆత్మకే చెప్తున్నారు. ఆత్మనే చెవుల ద్వారా వింటుంది. మీరు ఆది సనాతన దేవతా ధర్మానికి చెందినవారు. చక్రం తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మీరు అదే విధంగా తయారవ్వాలని బాబా పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు. పదే పదే చేసిన పదే తయారైనటువంటి దాన్ని మళ్ళీ పదే తయారవ్వడం ఏం కష్టం? ప్రతి కల్పము మనమే దేవతలుగా అయినాం. మళ్ళీ తిరిగి మనం ప్రతి కల్పము అవుతాం. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నిశ్చయం వస్తుంది, నిశ్చయం పెరుగుతుంది మనకు. బాబా పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు. ఈ మధురమైన స్మృతి కలగడం ద్వారా పవిత్రంగా తయారయ్యేందుకు ధైర్యం వస్తుంది. అది ఎందుకంటే కల్పం వెనకల కూడా నేను అయింటిని, ఇప్పుడు కూడా అవుతున్నాను. కొత్తదేమీ కాదు, ఏది కొత్తది కాదు, ప్రతి ఒక్కటి కొత్తదే. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండ్ ఏది కొత్తది కాదు. నథింగ్ ఈజ్ న్యూ. నథింగ్ ఈజ్ న్యూ అని తెలుసుకొని ధైర్యంగా అడుగు ముందుకేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కొత్తదిగా మనకు అనుభవము అవుతూ పోతుంది. ఈ కల్పానికి కొత్తది, అనేక కల్పాలకు పాతది. బాబా పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు. ఈ మధురమైన స్మృతి కలగడం ద్వారా పవిత్రంగా తయారయ్యేందుకు ధైర్యం వస్తుంది. మనం 84 జన్మల పాత్రను ఎలా అభినయించామో మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనం ఈ విధంగా ఉండేవాళ్ళం. ఇది ఒక కథ కదా. 5000 సంవత్సరాల క్రితం మనం దేవతలుగా ఉండేవాళ్ళం. మీ బుద్ధిలోకి రావాలి. ఇది ఆత్మలైన మనము మూలవతనంలో ఉండేవాళ్ళం. ఆత్మలైన మనకు అది ఇల్లు, పరంధామం. ఈ ఆలోచన ఇంతకు ముందు వచ్చేది కాదు, కొద్దిగా కూడా వచ్చేది కాదు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాము అక్కడికి వెళ్తామంటాం కానీ ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకొని రాలే, ఏం తీసుకొని పోము, ఖాళీ చేతులతో వచ్చినాం, ఖాళీ చేతులతో పోతామంటాం. కానీ ఉన్న ఈ 2 నాళ్ళ కోసం ఎంత కొట్లాటలు, ఎంత విభాజనలు, ఎంత నాది నీది, అది కూడా ఆలోచన చేయాలి కదా. పాత్రను అభినయించేందుకు మనం అక్కడి నుండి ఇక్కడికి వస్తాం. సూర్యవంశీయులు చంద్రవంశీయులుగా అవుతాం. ఇప్పుడు బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ వంశీయులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. స్వయంగా ఈశ్వరుడే కూర్చొని మీకు శిక్షణనిస్తున్నారు. మీరు ఉన్నతోన్నతమైన తండ్రి, టీచర్, గురువు కూడా. బాబా ఉన్నతోన్నతమైన తండ్రి, టీచర్, గురువు, 3 in 1, ఆల్ ఇన్ 1 బాబా. మనము వారి సలహా పైన ఇప్పుడు మనుషులను శ్రేష్టంగా తయారు చేస్తున్నాం. ముక్తి, జీవన్ముక్తి రెండూ శ్రేష్టమైనవే, అంతే కదా. ఈ ప్రపంచం నుంచి, దేహం నుంచి, దేహ సంబంధికుల నుంచి ముక్తి కావడము శ్రేష్టమే. మరియు జీవన్ముక్త స్థితి, అన్ని కార్య వ్యవహారాలు చేస్తూ ఏది నాది కాదు అనేటువంటి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయడము శ్రేష్టమే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాం. ఆ తర్వాత పవిత్రాత్మలుగా తయారై మన రాజ్యాన్ని పాలన చేస్తాం. ఇది ఒక చక్రం కదా. దీనినే స్వదర్శన చక్రము అని పిలవడం జరుగుతుంది. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. మీ స్వదర్శన చక్రం ఎప్పుడూ
ఆగకూడదని బాబా అంటారు. అది అలా తిరుగుతూ ఉంటే మీ వికర్మలు వినాశం అవుతాయి. అలా మీరు ఈ రావణ్ణిపై విజయాన్ని పొందుతారు. మీ పాపాలన్నీ వినాశం అయిపోతాయి. వాటిని గుర్తు చేసుకునేందుకు ఇప్పుడు వాటి స్మృతి కలిగింది. అలాగని కూర్చొని మాలను స్మృతి చేయమని కాదు. లోపల ఆత్మలో జ్ఞానం ఉంది. దానిని మీరు ఇతరుల సోదరులకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా సహయోగిలుగా అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్నే నేను సుదర్శన చక్రధారులుగా తయారు చేస్తాను. ఈ జ్ఞానం నాలో ఉంది, కావుననే నన్ను జ్ఞానసాగర్లు అంటారు. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు అంటారు. తోటమాలి అని పిలవడం జరుగుతుంది. దేవీ దేవతా వృక్షం యొక్క బీజాన్ని శివబాబానే నాటుతారు. ఎన్ని పేర్లు బాబాకి! బాబా యొక్క కర్తవ్యాలను బట్టి బాబా యొక్క పేర్లు. అతన్ని తోటమాలి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా తయారవుతున్నారు. ఈ విషయాన్ని మీరు రోజంతా స్మృతి చేసినా మీకెంతో కళ్యాణం జరుగుతుంది. మేమే స్వర్గానికి అధిపతులుగా ఉంటిమి, మళ్ళీ ఇప్పుడు మనమే అవుతాము అనేది మీకు గుర్తుంటే చాలు అంటున్నారు బాబా వాళ్ళు. అది కూడా మర్చిపోతా అంటాం కదా. ఎంతో కళ్యాణం జరుగుతుంది. దైవీ గుణాలని కూడా మీరు ధారణ చేయాలి. పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటారు. ఇటువంటి ధర్మం ఎక్కడా ఉండదు. కేవలం పురుషులు మాత్రమే అక్కడ సన్యాసం తీసుకుంటారు, నివృత్తి మార్గం వారిగా అవుతారు. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఎక్కడా ఉండలేరు. నారి నరకానికి ద్వారము, నారి నాగిని అని భార్యాభర్తలు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అని చెప్తూ వచ్చినారు సాధు సన్యాసులు. పవిత్రంగా ఉండడం చాలా కష్టం అంటారు. సత్యుగంలో అలా ఉండేవారు కదా. లక్ష్మీనారాయణల మహిమ కూడా గాయనం చేస్తూ ఉంటారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేశారు. మళ్ళీ ఇప్పుడు మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి పూజారీలుగా అవుతాం. జన్మలు తీసుకుంటూ పవిత్రంగా ఉండే మనమే అపవిత్రంగా అయినప్పుడు పూజ్యుల నుంచి పూజారిగా అవుతాం. దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో, అనగా దేహాభిమానం లేకొస్తారో, అప్పుడు శివుడి మందిరాలను తయారు చేసి పూజిస్తారు. దుఃఖం పెరుగుతుంది. దేహభ్రాంతి లేకొచ్చినప్పుడు దుఃఖం పెరుగుతుంది. అనేక వికారాలు ప్రవేశమవుతాయి. అప్పుడు పూజను ప్రారంభం చేస్తారు. పిల్లలైన మీరు 84 జన్మల జ్ఞానం మీకుంది. మీకు మీ జన్మల గురించి తెలియదు. వాటి గురించి నేనే వచ్చి మీకు తెలియజేస్తాను. చక్రంలో ఉండే వాళ్ళకు చక్రం గురించి ఏం తెలుస్తుంది? చక్రం నుంచి దూరంగా ఉండేవాళ్లే చక్రం గురించి చెప్పగలరు. జనన మరణ చక్రం. ఈ విధంగా మనుష్యులు ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు బాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తున్నారు. ఆత్మలైన మీరు పవిత్రంగా తయారవుతున్నారు. శరీరం ఇక్కడ పవిత్రంగా అవ్వదు. ఆత్మ పవిత్రంగా అయిపోతే అపవిత్ర శరీరాన్ని వదిలివేయాల్సి ఉంటుంది, అంతే కదా. పండు పరిపక్వం అయిపోతే చెట్టుకు అంటుకోదు కదా. వంట తయారైంది, మైసూర్ పాకు కోవా అంటే పాత్రకు అంటుకోదు కదా. ఆ విధంగా పవిత్రమైపోయింది ఆత్మ అంటే అపవిత్ర శరీరంలో ఉండదు. ఆత్మలందరూ పవిత్రంగా అయ్యి వెళ్లాల్సిందే. పవిత్ర ప్రపంచ స్థాపన ఇప్పుడు జరుగుతోంది. మిగిలిన వాళ్ళందరూ ఆ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బాబా స్మృతితో పాటు ఇంటి స్మృతి కూడా మీలో తప్పకుండా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలనో దాని స్మృతి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. బాబాని ఇంట్లోనే స్మృతి చేయాలి. బాబా ఈ తనువులేకి వచ్చి మనకు వినిపిస్తున్నారని మీకు తెలిసినా మీ బుద్ధియోగం మధురమైన ఇంటిని, పరంధామాన్ని మర్చిపోకూడదు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. బాబా నేను వచ్చినాను కానీ నన్ను గుర్తు చేసుకుంటూ ఉన్నా కూడా పరంధామాన్ని మర్చిపోవద్దండి అంటున్నారు. ఈ ప్రపంచం నుంచి డిటాచ్ కావాలి కదా. మిమ్మల్ని చదివించేందుకు టీచర్ ఇల్లు వదిలి ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని చదివించి మళ్ళీ ఎంతో దూరం వెళ్ళిపోతారు. ఎంత దూరం పరంధామం? వేల లక్షల కిలోమీటర్లు. ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. బాబా బిందువు కదా. ఆత్మ బిందువే, బాబా బిందువే. ఆత్మ ఎంత చిన్న బిందువు, ఎంతో ఆశ్చర్యం కలగాలి. బాబా ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్నే ఇచ్చారు. స్వర్గంలో ఏ విధమైన అశుద్ధ వస్తువు ఉండదు. అక్కడ మీ కాళ్ళు చేతులకు బట్టలకు ఏ మురికి అంటదు. అంత స్వచ్ఛంగా ఉంటుందని అర్థం.
దేవతలు ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన బట్టలు ధరిస్తారు. అసలు వాటిని నిజానికి ఉతకాల్సిన అవసరం కూడా లేదు. వారిని చూసి ఎంతగా సంతోషించాలి. భవిష్యత్తులో 21 జన్మలు మనం ఈ విధంగా తయారవుతామని ఆత్మకు తెలుసు. ఇక అలా చూస్తూ ఉండిపోవాలి. అంతే కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చాలా చిత్రాలు తయారవుతున్నాయి. ఏదైతే సత్యుగం గురించిన సీనరీస్ గురించి ఎంత బాగా తయారు చేస్తున్నారు. దాన్ని చూస్తూ చూస్తూ ఊరికే చూస్తూ ఉంటేనే అసలు బుద్ధి అంతా ఆ యొక్క సత్యుగంలోకి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. కేవలం వాళ్ళు వీడియోలను తయారు చేస్తేనే అంత బాగుంటే ఇంకా స్వయంగా వెళ్తే ఇంకెంత బాగుంటుంది. దానికే ఎంత పురుషార్థం చేయాలి మరి మనం. దానికే బాబా అంటున్నారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ చిత్రం అందరి వద్ద ఉండాలి. ఏ చిత్రం? సత్యుగం యొక్క చిత్రం, లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం. ఇటువంటి బాబాకు పిల్లలైన మనము ఎందుకు ఏడవాలి? మనకి ఏ చింత ఉండకూడదు. దేవతల మందిరాల్లోకెళ్ళి సర్వగుణ సంపన్నులు అచ్యుతం కేశవం రామనారాయణం అని గాయనం చేస్తూ ఉంటారు. ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రాల్లో వ్రాయబడి ఉన్నాయి. కావుననే వాటిని స్మృతి చేస్తూ ఉంటారు. శాస్త్రాలను ఎవరు రాసినారు? వ్యాసుడు రాసినారు. ఇంకా అందులో కొత్త కొత్తవి రాస్తూ ఉంటారు. పూర్వం గ్రంథాలు చాలా చిన్నగా ఉండేవి, చేత్తో వ్రాయబడి ఉండేవి. ఇప్పుడు వాటిని ఎంత పెద్దగా తయారు చేశారు. తప్పకుండా ఆ గ్రంథంలో ఏదో ఒకటి కలిపి ఉంటారు కదా. విశ్లేషణ చేస్తా మనుషులు ఒక్కో రకంగా చెప్తా ఏం చేస్తారు? వివరణ ఇస్తా పెద్దగా అయిపోతుంది అది. బాబా అంటున్నారు, ఎంతో వివరణ ఉంటుంది కదా, కలిసి ఉంటుంది. గురునానక్ ధర్మస్థాపన చేసేందుకు వచ్చాడు. సిక్ ధర్మాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేది ఒక్కరే. క్రీస్తు కూడా కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఎప్పుడైతే అందరూ వస్తారో అప్పుడే వాపస్ ఇంటికి వెళ్తాం. అందరినీ ఇంటికి పంపించేది ఎవరు? క్రీస్తు పంపిస్తారా? పంపించలేరు కదా. ఎందుకంటే అతడు వేరే నామరూపాల్లో తమోప్రధాన స్థితిలో ఉంటారు. జనమరణ చక్రాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ ఇంటికి పోయేయట్లేదు, ఇక్కడ తిరగాల్సిందే. కానీ సతో రజో తమోలో వస్తారు. ఈ సమయంలో అందరూ తమోప్రధానులుగా ఉన్నారు. అందరూ శిథిలావస్థలో ఉన్నారు. అంటే చాలా కింద ఇంకా సమాప్తమయ్యే స్థితిలో ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ ఈ సమయంలో సర్వధర్మాల వాళ్ళు తమోప్రధానులుగా అయిపోయారు. ఇప్పుడు అందరూ తప్పకుండా తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ చక్రం తిరగాల్సిందే. మొట్టమొదట కొత్త ధర్మం కావాలి. అది సత్యుగంలోనే ఉండేది. బాబాయే వచ్చి ఆది సనాతన దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత వినాశం కూడా జరగాల్సిందే. స్థాపన, వినాశము, ఆ తర్వాత పాలన. సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. మొత్తం చక్రమంతా గుర్తులేకి వచ్చేస్తుంది. గుర్తు తెచ్చుకోవాలి కూడా. గుర్తులేక రాకపోయినా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి వాపస్ ఇంటికి వెళ్తాం. మీరు మాట్లాడుతూ తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఏమంటున్నారు బాబా? మాట్లాడుతూ తింటూ తాగుతూ లేస్తూ కూర్చుంటూ స్వదర్శన చక్రధారిగా కావాలి. వారు కృష్ణునికి స్వదర్శన చక్రం ఉండేది. దాంతో అందరినీ చంపారని చూపిస్తారు. అహింసా పరమోధర్ములైన దేవతలు ఎలా చంపుతారు? హింసనే చేయరు. బకాసుర్ మొదలైన వారి చిత్రాలను చూపించారు. కానీ వాస్తవానికి అటువంటి విషయం ఏదీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎందుకంటే స్వదర్శన చక్రంతో మీ పాపాలు వినాశం అవుతాయి. అసురి స్వభావాలు సమాప్తమవుతాయి. నేను దేవతగా ఉంటేనే అవుతానన్నప్పుడు ఆటోమేటిక్గా దివ్య గుణాలు వస్తాయి, అసురి గుణాలు వెళ్ళిపోతాయి. దేవతలు మరియు అసురుల యుద్ధం జరగదు. అసురులు కలియుగంలో ఉంటారు, దేవతలు సత్యుగంలో ఉంటారు. ఈ రెండింటికి మధ్యలో సంగమయుగం ఉంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటిల్లో జ్ఞానం నామరూపాలు కూడా లేవు. అందరికీ జ్ఞానసాగరుడు ఒక్కరే. బాబా లేకుండా ఏ ఆత్మ పవిత్రంగా తిరిగి ఇంటికెళ్ళలేదు. పాత్రను తప్పకుండా అభినయించాల్సిందే. కావున మీ 84 జన్మల చక్రాన్ని కూడా బాబా అంటున్నారు స్మృతి చేస్తూ ఉండాలి.
ఇప్పుడు మనం సత్యుగం యొక్క కొత్త జన్మలోకి వెళ్తాం. ఇటువంటి జన్మ ఇంకెప్పుడూ లభించదు. శివబాబా తర్వాత బ్రహ్మబాబా లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. ఇతడు బ్రహ్మ అలౌకిక తండ్రి. ఇది సంగమయుగం యొక్క విషయం. వీరిని అలౌకిక తండ్రి అని పిలవడం జరుగుతుంది, బ్రహ్మబాబాని. పిల్లలైన మీరు శివబాబాని స్మృతి చేస్తారు, మీరు బ్రహ్మను స్మృతి చెయ్యరు. బ్రహ్మ మందిరాల్లోకి వెళ్ళి పూజించినా అది కూడా అతడు సూక్ష్మతంలో సంపూర్ణ అవ్యక్త మూర్త స్థితిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అతడు శరీరధారిగా ఉన్నప్పుడు పూజకు అనర్హుడు. అర్థమవుతానే? సూక్ష్మతంలో సంపూర్ణ అవ్యక్తమూర్త స్థితిలో ఉన్నప్పుడే, అంటే పూర్తి పవిత్రమైనప్పుడే. బాబా అంటున్నారు, అతడు ఒక మానవుడు కదా, మానవునికి పూజ ఎలా జరుగుతుంది? బ్రహ్మ ఇక్కడివాడని సూచించేందుకు అతనికి గడ్డంను చూపిస్తారు. దేవతలు ఎవరికైనా గడ్డం ఉంటుందా? బాబా ఎంత మంచి సీక్రెట్ చెప్తున్నారు. గడ్డాలు చూపిస్తారు, గడ్డం చూపిస్తారు, మీసాలు చూపిస్తారు. తెల్లని మీసాలు అనుభవి రథానికి గుర్తుగా. ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయించారు. మీ పేరు చాలా ప్రసిద్ధమైంది కావుననే మీ మందిరాలు కూడా తయారయ్యాయి. సోమనాథ మందిరం ఎంత ఉన్నతమైనది. సోమరసాన్ని తాగించారు. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడ కూడా దిల్వాడా మందిరం ఉంది. ఆ మందిరం ఖచ్చితంగా దీని స్మృతి చిహ్నంగానే తయారైంది. కింద మీరు తపస్సు చేసుకుంటున్నారు. ఆ పైన స్వర్గం ఉంది. స్వర్గం ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు. మందిరంలో కూడా స్వర్గాన్ని కింద ఎలా చిత్రీకరించగలరు? కింద భూమిపైన చిత్రీకరించరు కదా. మందిరాన్ని ఎట్లా మనం కాలుతో స్పర్శిస్తాం? కావుననే పైన చిత్రించారు. తయారు చేసిన వారు ఎవరికి ఈ విషయాలు తెలీదు. చూడు, బుద్ధిలో జ్ఞానం లేకపోయినా మర్జి ఆటలో ఎంత బాగా తయారై ఉంది. పెద్ద పెద్ద కోటీశ్వర్లైన వారికి కూడా ఈ విషయాలను అర్థం చేయించాలి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావున మీరు దీనిని అనేక మందికి ఇవ్వచ్చు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशం, లోపలున్న అసురీ స్వభావాన్ని సమాప్తం చేసేందుకు నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. స్వదర్శన చక్ర స్మృతి ద్వారా అసురీ గుణాలే సమాప్తమైపోతాయి అంటున్నారు బాబా. ఎందుకంటే నేనే దేవతగా ఉంటుంది అనే స్మృతి వచ్చినప్పుడు నాలో అసురీ స్వభావము గుణాలు సమాప్తమైపోతాయి. దేవతా స్మృతి ఇమర్జ్ అయిపోతుంది, అసురీ స్మృతి సమాప్తమైపోతుంది. మొత్తం చక్రం అంతటినీ మీ స్మృతిలోకి తెచ్చుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా స్మృతితో పాటు బుద్ధి పరంధామమైన ఇంట్లో ఉండాలి. బాబా ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మృతి చేస్తూ స్వకల్యాణం చేసుకోవాలి. వరదానం, సర్వగుణ సంపన్నంగా అవడంతో పాటు ఏదైనా ఒక విశేషతలో విశేషంగా ప్రభావశాలిగా కండి. ఏ విధంగా? డాక్టర్లు సాధారణమైన రోగాలని గురించిన జ్ఞానం ఉంచడంతో పాటు ఏదైనా విషయం యొక్క విశేష జ్ఞానంలో ప్రసిద్ధులైపోతారో అలా పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాల్సిందే. ఏదో ఒక విశేషతను విశేష రూపంతో అనుభవంలోకి తీసుకొస్తూ సేవలోకి తీసుకొస్తూ ముందుకెళ్తూ పోండి. నాకు నచ్చిన గుణం, నాకు ప్రేమ ఇష్టమైతే ప్రేమ, నాకు స్నేహం ఇష్టమైతే స్నేహం, నాకు సహయోగం ఇష్టమైతే సహాయం, ఆశీర్వాదాలు ఇష్టమైతే ఆశీర్వాదాలు, సంతోషం ఇష్టమైతే సంతోషం, ధైర్యం ఇష్టమైతే ధైర్యం. ఏది ఇష్టమో దాని సేవలో ఉపయోగించండి. ముందుకెళ్తా పోండి. ఒక గుణం ద్వారా అనేక గుణాలు వస్తాయి. ఏ విధంగా సరస్వతిని విద్యాదేవి అని, లక్ష్మిని ధనదేవి అని పూజిస్తారో అలా స్వయంలో సర్వగుణాలు సర్వశక్తులు ఉంటూ కూడా ఒక విశేషతలో విశేషంగా రీసెర్చ్ చేసి స్వయంని ప్రభావశాలిగా తయారు చేసుకోండి.
స్లోగన్. వికారాల రూపీ సర్పాలను సహజయోగం అనే శయ్యగా మార్చుకున్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు. అక్కడ చూపించినారు కదా 5 తలల పాము ఆదిశేషుని యొక్క శేషశయ్య పైన విష్ణువు నిద్రపోతున్నట్లుగా చూపించినారు. దానికి అర్థం చెప్తున్నారు బాబా. 5 వికారాలు 5 తలల సర్పం. సహజయోగం అనేది అది శయ్య అంటే పడుకునేకి జాగా, బెడ్, మంచం. ఆ విధంగా సహజయోగం అనే మంచం పైన మంచంగా మార్చుకున్నట్లయితే 5 సర్పాల పాముని, 5 వికారాల పాముని సదా నిశ్చింతగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ. వికారాలు లేకుంటే ఇంక నిశ్చింతతే కదా. సహజయోగిగా అయిపోతే అయిపోయింది. ఇంకా అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం చేయాలి. మనసే బాబాదైపోయినప్పుడు ఇక మనసుని ఎలా నిమగ్నం చెయ్యాలనే ప్రశ్న ఎట్లా ఉంది? ఎలా ప్రేమించాలి అన్న ప్రశ్న ఎక్కడుంది? ఎందుకంటే సదా లవ్లీన్లై ఉంటారు. ప్రేమస్వరూపులుగా మాస్టర్ ప్రేమసాగర్లుగా అయ్యారు కనుక ప్రేమను చూపించాల్సిన అవసరం ఉండదు. ప్రేమస్వరూపులుగా అయిపోయారు. ఎంతెంతగా జ్ఞానసూర్యుని కిరణాల ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుందో అంత ఎక్కువగానే ప్రేమ అలలు వస్తూ ఉంటాయి. జ్ఞానసూర్యుని కిరణాల ప్రకాశం సముద్రంలో పడితే అలలు పెరుగుతా పోతాయి కదా. ఆ విధంగా జ్ఞానసూర్యుడైన పరమాత్మ యొక్క కిరణాలు మనలో వస్తా పోతే మనలో ప్రేమ అనేది పెరుగుతా పోతుంది. మాస్టర్ ప్రేమ సాగర్లుగా ఈ ప్రేమను పొందాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.